హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను మినప్పప్పుతో టమాటా కర్రీ చేస్తున్నానండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. భలే భలే టేస్టీగా ఉంటుందండి. అసలు రైస్లో అసలు అద్భుతంగా ఉంటుందండి. రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది కర్రీ. మినప్పప్పు టమాటా కర్రీ అంటే టమాటో ఎక్కువ వేయద్దండి, ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత బాగున్నదో చూడండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, మినప్పప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ మినప్పప్పు ఒక ½ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే త్వరగా ఉడుకుతుందని చెప్పేసి ఇలా నానబెట్టాను. డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే కాస్త నానితే మనకు త్వరగా అవుతుందని చెప్పేసి అలా వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతికూర, కొత్తిమీర. ఇది పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. ఇదిగోండి, కొద్దిగా నేను ఇందులో కొబ్బరి, 2 లవంగాలు, 1 ఇలాచీతో మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కుతుంది కదా, కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను, చిటపట్లాడుతుంది కదా. ఇక ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇదిగోండి, పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఇందులో కాస్త ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది ఉల్లిపాయ ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి, వేగకపోతేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా కలిసినట్టు కలుపుకొని మెంతికూర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇదంతా కలిసినట్టు బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగకుంటే మనకు ఉల్లిపాయలు కనిపిస్తుంటుంటాయండి, మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వేగకున్నా మనకు ఇది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త పసుపు వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మినపప్పు చూసాం కదా, మినపప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇందాక చూపించాను, ఇందులోనే వేసేసుకోవాలి. ఇదిగోండి, ఒక పెద్ద సైజు టమాటా. చిన్నవైతే 2 వేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఇదంతా ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని మీడియంలో పెట్టేసుకుందాం. ఇక 5 మినిట్స్ అయిపోయింది చూడండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఉడికిపోతుంది చూడండి. మినపప్పు, టమాటా ఇదంతా బాగా ఉడుకుతుంది చూడండి. ఆ తర్వాత ఇదంతా కలుపుకొని మధ్యలో కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపడినంత వేసేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను కారం ఇక్కడ. ఆ తర్వాత ఉప్పు కూడా 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. ఇది తగినంత వేసుకోవచ్చండి, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు. కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని 5 మినిట్స్ వరకు మళ్ళీ కాస్త మగ్గనించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉంటే ఈ పప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇక 5 మినిట్స్ అయిపోయిందండి. పప్పు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇదిగో అయిపోయినట్టండి, ఇది ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇందాక మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులోనే వేసేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి కొబ్బరి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ అంటే ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక ఈ కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే చూడండి. ఇక పైనుంచి కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకున్నామని అనుకోండి, ఇక మన కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే. ఎంత బాగున్నది చూడండి, చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీస్లోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.